నేనేం చెప్పానో అర్థం కాలేదా? నా ఖడ్గాన్ని తిరిగిచ్చేయి. మర్యాదగా నువ్వెవరో ముందు ఆ విషయం చెప్పు. నీకు ముందే చెప్పాను కదా, నేను నిన్కాండు. వీడు నా ఖడ్గాన్ని దొంగలించాడు. నా కత్తిని తీసుకెళ్ళడానికి వచ్చాను. కానీ ఆ కత్తిని పాపే ఎవరు లేని చోటు నుండి తీశాడు. అసలు అక్కడ ఎవరు లేరు. నేను అక్కడే ఉన్నాను కదా. కానీ అక్కడ ఎవరు లేరు. ఒక ద్వారం మాత్రమే ఉంది. ఆ ద్వారమే మా లోకానికి ప్రవేశించడానికి మార్గం. ఏంటి? మీ లోకం వేరేనా? మీరెక్కువగా మాట్లాడుతున్నారు. నా కత్తిని తిరిగిచ్చేసేయండి, లేకపోతే మిమ్మల్ని అంతం చేసేస్తాను. ఎక్కడుంది కత్తి? ఇవ్వు. ఇప్పుడు విన్ని హీరోగా మారి ఎదిరించాలి. ఆ పిల్లల్ని వదిలేయ్. ఎవరు నువ్వు? పిల్లల బెస్ట్ ఫ్రెండ్, హీరోని. పిల్లల స్నేహితుడైతే పిల్లలతోనే ఆడుకో, పెద్దవాళ్లతో పెట్టుకోకు. కానీ పెద్దలు తప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు వాళ్ళకి సరైన దారేదో చూపించాలి. ఎలాంటి సరైన దారి చూపిస్తావు? నా కత్తి నుంచి ఇంతవరకు ఎవ్వరూ తప్పించుకోలేదు. మీరు వెనక్కి వెళ్ళండి. వీడు ఖచ్చితంగా మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్. మీ ఇద్దరికి ఏమీ కాలేదు కదా? కానీ నిన్కంటూ కత్తి ముందు నీ శక్తులు ఎందుకు పనిచేయలేదు? అతను ఒకవేళ వేరే లోకం నుంచి వచ్చి ఉండొచ్చు. అదే కారణం. కత్తి కూడా తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను మ్యాజిక్ ఎలా చేయను? మనం ఎలాగో తప్పించుకున్నాం. పదండి. నేనంత తేలిగ్గా దేన్ని వదులుకోను. మళ్ళీ ఆ చోటుకు వెళ్ళి నేను వెతికి చూస్తాను. హీరోని ఆపగలిగాడు అంటే వాడే పాపాన్ని రాజ్యం మేలుతాడు. నా వస్తువు ఏదైనా ఈ లోకానికి వస్తేనే నేను ఇక్కడికి రాగలను. ఈ కత్తి కారణంగా మళ్ళీ ఈ లోకానికి నేను రాగలిగాను. ఎన్నో ఏళ్లుగా నేను దేనికోసం ఎదురు చూస్తున్నానో నేను దాన్ని తీసుకెళ్తాను. నేను వెతుకుతున్న ఆ విలువైన వస్తువు ఇంత పెద్ద ప్రపంచంలో నాకు అది ఎక్కడ దొరుకుతుంది? నేను తీసుకెళ్తాను. ఎవరు నువ్వు? నేనా? అందరికీ తెలిసిన వాడిని. ఏమంటున్నానంటే నువ్వు దేనికోసం వెతుక్కుంటూ వచ్చావో అది నాకు బాగా తెలుసు. దాన్ని వెతకడం కోసం నేను నీకు సహాయపడతాను. వీడితో ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే వీడిని అడ్డు పెట్టుకుని ఆ హీరోని అంతం చేయగలను. నీ కత్తి చాలా అద్భుతంగా ఉంది. ఆ విషయం నాకు తెలుసు. అయితే ఇంకో విషయం కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు నీ దగ్గర ఉన్న నల్ల కత్తి ఈ భూమిలో ఉన్న ఎంతో పవిత్రమైన తెల్ల కత్తితో చేరిందంటే
అప్పుడు నువ్వు ఈ 2 లోకాల్ని పాలించగలుగుతావు. ఆ తెల్ల కత్తి గురించి నీకెలా తెలుసు? నీకొక విషయం తెలీదు. ఈ 2 కత్తుల గురించి నీకన్నా నాకు అన్ని విషయాలు బాగానే తెలుసు. ప్రపంచం 2గా వేరైనప్పుడు నల్ల కత్తి మా లోకానికి వచ్చింది, తెల్ల కత్తి మీ లోకానికి వచ్చింది. అలాగే ఈ లోకం గురించి నీకు అంతగా తెలీదు. అందుచేత నీకు నాలాంటి వాడు ఎంతో అవసరం. నేను అనుకున్నాను ఈ 2 లోకాల గురించి నాకే బాగా తెలుసని. కానీ నాకు అంతా తెలుసు. ఎందుకంటే నీలాగే నేను పాపానికి పూజారిని. కానీ నీలాంటి బలవంతుని కాను. ఇంతవరకు నేను ఈ నల్ల కత్తిగే మాస్టర్ని. ఆ తెల్ల కత్తి దక్కిందంటే అప్పుడు 2 కత్తుల్ని కలిపి ఈ లోకానికే మాస్టర్ని అయిపోతాను. ఆ తెల్ల కత్తి ఎక్కడుందో నేను నీకు చూపించగలను. అయితే నాకు చెప్పు, ఆ తెల్ల కత్తి ఎక్కడ దొరుకుతుంది? నీకంత తొందర ఎందుకు? ముందు నాతో పాటు రా. నేను ఇందులో చేతులు పెట్టి ఏం కోరుకుంటాను అది దొక్కుతుంది. ఇదొక మాయ ప్రపంచం. లోపలికి వెళ్తే ఏముందో తెలియటం లేదే. మ్యాజిక్ నేర్చుకోవడానికి ఈ చోటు తప్ప వేరే ఏ చోటు లేదు. నేను తిరిగొచ్చి హ్యారీకి బుద్ధి చెప్తాను. ఈ పాపయ్య ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావడం లేదు. మీరిద్దరు పాపని ఎక్కడైనా చూసారా? ఒకవేళ క్యాంటీన్ లో ఏదైనా తినడానికి వెళ్ళి ఉంటాడేమో. పదండి పదండి. ప్రిన్సిపల్ గారు సైన్స్ ప్రాజెక్ట్ గురించి ఏదో చెప్తారంట. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సిట్ డౌన్, సిట్ డౌన్, సిట్ డౌన్. సైన్స్ ప్రాజెక్ట్ కోసం వాళ్ళ పార్ట్నర్స్ ని సెలెక్ట్ చేసుకున్నారా? ఇప్పుడు నేను మీకు సైన్స్ ప్రాజెక్ట్ లో ఏం చేయాలో చెప్తాను. డాడ్, అందరూ ఒకే ప్రాజెక్టే చేయాలా? ఆఫ్ కోర్స్, అప్పుడే టెస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇడియట్. హౌ బోరింగ్. ఇప్పుడు సైన్స్ ప్రాజెక్ట్ కోసం మీరందరూ చేయాల్సింది సర్క్యూట్ బోర్డ్. బిస్కెట్ బోర్డా? బిస్కెట్ బోర్డు కాదు, సర్క్యూట్ బోర్డ్. సర్క్యూట్ బోర్డ్. ఈ సర్క్యూట్ బోర్డ్ లో ఒక బల్బ్ ఉంటుంది, ఒక స్విచ్ ఉంటుంది, ఒక వైర్ ఉంటుంది. ఇప్పుడు మీరేం చేయాలంటే ఆ వైర్ ని కనెక్ట్ చేసి స్విచ్ వేయగానే బల్బు వెలగాలి. ఎవ్రీబడి అండర్స్టూడ్? అందరికీ అర్థమైందా? దీనివల్ల మీకు బహుమతి దొరుకుతుంది. ఎవరి సర్క్యూట్ బోర్డు బాగుంటుందో వాళ్లే సైన్స్ ప్రాజెక్ట్ విజేతలు అవుతారు. అది మాత్రమే కాదు, ఎవరికైతే ప్రాజెక్ట్ లో ఎక్కువ మార్కులు వస్తాయో ఆ మార్కులే ఫైనల్ ఎగ్జామ్ లో యాడ్ చేస్తారు. అర్థమైందా పిల్లలు? అండర్స్టూడ్? ఈ పని ఒక మామూలు ఎలక్ట్రీషియన్ కూడా చేస్తాడు. ఇప్పుడు నా పార్ట్నర్ కనిపించడం లేదు. పదండి పదండి, మనం వెళ్ళి పాపని వెతుకుదాం. త్వరగా పదండి. పాపే, 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 పాపే. ఈ పాప ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదే. వాడు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కనీసం ముందు మనతో చెప్పుండొచ్చు కదా. ఆ కత్తి దొరికిన చోటుకి మన పాపే అక్కడికి వెళ్ళుండాడు కదా. నిన్కండు వాడిని బెదిరించాడు కాబట్టి ఖచ్చితంగా పాపే అక్కడికి వెళ్ళడు. అలా చెప్పకు, ఆ కత్తి గురించి వాడు ఏమైనా చేస్తాడు. జాయ్, నీకోటి గుర్తుందా? నిన్కంటూ కత్తి తీసుకొని వెళ్ళిపోయినప్పుడు పాపే ఎంత అప్సెట్ అయ్యాడు. కత్తి కూడా తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను మ్యాజిక్ ఎలా చేయను? అలా అయితే తను అక్కడికే వెళ్ళుండాలి. అయితే పాపే ప్రమాదంలో ఉన్నాడు. పదండి. పాపే, 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 పాపే. పాపే. ఇదే ఆ ద్వారం. కానీ ఇక్కడ ఎవరు లేరే. నేను లోపలికి వెళ్ళి చూడనా? జాగ్రత్తగా వెళ్ళు జాయ్.
ఎక్కడికి వెళ్ళిపోయావు? మీ ముగ్గురు ఎంత కంగారు పడిపోయావో నీకు తెలుసా? నీకేం కాలేదు కదా? నేను చాలా భయంకరమైన ప్రపంచాన్ని చూశాను. నిజమా? అక్కడ నిన్కండు ఉన్నాడు. వాడు చాలా సంతోషించాడు. ఏ ఆ కత్తి వాడికి దొరికినందుకా? కాదు, కత్తి సాకుతో వాడు మన ప్రపంచానికి రాగలుగుతాడు. ఏమంటున్నావు నువ్వు? నిన్కండు మన ప్రపంచానికి రావాలంటే వాడికి సంబంధించిన వస్తువు ఇక్కడ ఉండాలి. అలా అయితే ఆ కత్తి ఇక్కడికి తీసుకొచ్చినందువల్లే వాడు ఇక్కడికి వచ్చాడా? కానీ వాడి కత్తి వాడికి దొరికింది కదా. అలాంటప్పుడు మన లోకల్లో ఏం చేస్తున్నాడు? వాడికి మన లోకల్లో ఉన్న తెల్ల కత్తి కావాలి. దాంతో నల్ల కత్తిని జోడించి 2 ప్రపంచాల్ని రాజ్యమేలుతాడు. వాడి ఈ పథకం నెరవేరడానికి ముందే హీరో ఆ తెల్ల ఖడ్గాన్ని ఎలాగైనా కనిపెట్టాలి. ఈ మాయ ద్వారం 24 ఇయర్స్ తర్వాత 24 డేస్ కి ఓపెన్ అవుతుంది. ఓ ఇప్పుడు ఏమర్థమవుతుందంటే ఆ 24 రోజులు పూర్తవ్వడానికి ముందే హీరో ఆ తెల్ల ఖడ్గాన్ని కనిపెట్టి తీరాలి. అలాగే ఆ నీన్కాండోని కూడా వాళ్ళ లోకానికి పంపించేయాలి. అవునా? 24 రోజులు పూర్తవడానికి ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. ఏంటి? ఇంకా నీకు 2 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 2 రోజుల్లో ఆ తెల్ల ఖడ్గం ఎక్కడుందో కనిపెట్టి తీరాలి. నేను ఆ తెల్ల కత్తి దగ్గరికి చేరుకోవడానికి దారి చూపించు. ఒక వీరుడైన మార్షల్ ఆర్ట్ మాస్టర్ దాని ఒక రహస్యమైన ప్రదేశంలో దాచుంచాడు. ముందు నువ్వు ఆ ప్రదేశానికి వెళ్ళాలి. ఇటు చూడు. అర్థమైంది. హరి గురువా, నీతో ప్రాజెక్టు దగ్గర పూర్తయిందని నేను విన్నాను. ఇప్పుడు ఏం చేస్తావు? డ్యూడ్, నేను నీతుని గెలవనివ్వను. కానీ హ్యారీ గురువా, ఒకవేళ నీతో ఓడిపోయిందంటే నువ్వు ఓడిపోయినట్టే కదా. ఎందుకంటే నువ్వు తన పార్ట్నర్ కదా. ఉండొచ్చు. నాకు ఈ ప్రాజెక్టుల మీద అసలు ఇంట్రెస్ట్ లేదు. నేను నీతుకి పార్ట్నర్ ఎందుకైనంటే తన ప్రాజెక్ట్ ని పాడు చేయటం కోసం. అదే కాకుండా నా మ్యాజిక్ తో మిగతా వాళ్ళ సర్క్యూట్ బోర్డ్ ని పాడు చేసేస్తాను. ముందు హనీ ప్రాజెక్ట్ ని పాడు చేసే. వాడు తుమ్మడం తప్ప మిగతాది ఏది చేయకూడదు. నీతు, ఈ సైన్స్ ప్రాజెక్ట్ పాడైపోవాలి. సర్క్యూట్ బోర్డ్ మాయమైపోవాలి. జిప్ జప్ జపాక్. సోను, నువ్వు ఊరికే అనుకున్నావు. వెళ్ళి వాడిని ఏదోటి చెయ్యి. అని నేను ఇది ఎంత కష్టపడి తయారు చేశాను తెలుసా? అంతా పాడైపోయింది. నువ్వు దేనికి బాధపడకు. మనం హ్యారీని తప్పకుండా ఓడించచ్చు. అవి మన ప్రాజెక్ట్ విషయం ఏమైంది? అందరూ వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని సబ్మిట్ చేసేస్తున్నారు. మనం కూడా మన ప్రాజెక్ట్ తీసుకొస్తే బాగుంటుంది. అవి నేను నీతో పాటు ఏ ప్రాజెక్టు చేయను, అర్థమైందా? కానీ ఆ ప్రాజెక్ట్ కి మన ఇద్దరం పార్ట్నర్స్ కదా. ఏమీ కాదు, నేను నీ పార్ట్నర్ అయితే మొత్తం పని నేనే చేయాలి. నువ్వేమీ చేయకుండా నీకు మార్క్స్ మాత్రం వచ్చేస్తాయి. నేను మన ప్రాజెక్ట్ కి కావాల్సిన థింగ్స్ తీసుకొస్తాను. మిగతా పని అంతా నువ్వే చెయ్యి. ఏదైతే సింపుల్ గా ఈజీగా ఉంటుందో ఆ పని నేనే చేస్తాను. సరేనా? నువ్వు అది చేయలేవు దద్దమ్మ.